ఆయన యుద్ధాలు చేయరు, వేరే వాళ్ళు చేస్తానంటే ఊరుకోరు. కడుపులో ఏమున్నా ఇలాంటి పంచాయతీలు తెగ్గొట్టేందుకు పెద్దన్న హోదాలో తెగ ప్రయత్నాలు చేస్తుంటారు. ఇప్పుడు అదే జరిగింది. ట్రంప్ ఓ మ్యాజిక్ క్రియేట్ చేశారు. భారత్ పాక్ మధ్య సీజ్ ఫైర్ కుదిర్చారు. అటు రష్యా యుక్రెయిన్ ఒప్పందాలకు కూడా దాదాపు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. దీంతో ఆయన అపర శాంతి దూతలా కనిపిస్తున్నారు. రష్యా యుక్రెయిన్ సంగతి సరే, భారత పాక్ విషయంలో ట్రంప్ ఇప్పుడేం చేయబోతున్నారు? పెద్దన్న హోదాలో నిర్వర్తించబోయే బాధ్యతలేంటి? వాచ్ దిస్ స్టోరీ. ట్రంప్ మ్యాజిక్ తో కీలక పరిణామాలు. అపర శాంతి దూతలా కనిపిస్తున్న ట్రంప్. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతలకు బ్రేక్. రష్యా యుక్రెయిన్ ఒప్పందానికి గ్రీన్ సిగ్నల్. యుద్ధం అంటే ముందే వెళ్లి కాళ్ళు వేళ్లు పెట్టేస్తూ ఉంటుంది అమెరికా. పెద్దరికమో పెద్ద వ్యూహమో, కారణం ఏదైనా యుద్ధంలో తల దూర్చడం పెద్దన్నకు అలవాటు. దాదాపు అందరూ అమెరికా అధ్యక్షులు ఇలానే కనిపించారు, ఒక్క ట్రంప్ తప్ప. అమెరికా ఫస్ట్, అమెరికా గ్రేట్ అగైన్ అన్నదే ఆయన నినాదం. దీనికోసం కొత్త యుద్ధాలకు వెళ్లకుండా ఉండడమే కాదు, ఉన్న యుద్ధాల నుంచి వెనక్కి వచ్చేస్తూ ఉంటారు. పైగా ఎవరు యుద్ధం అన్నా అడ్డుపడుతూ ఉంటారు. ట్రంప్ మొదటి హయాంలో జరిగింది అదే, ఇప్పుడు రెండో హయాంలో కనిపిస్తోంది అదే. అలాంటి ట్రంప్ ఇప్పుడు సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. ఒకే రోజు భారత్ పాకిస్తాన్ యుక్రెయిన్ రష్యా శాంతి ఒప్పందాలను కుదిర్చి ప్రపంచ శాంతి సాధనలో కీలక పాత్ర పోషించారు. పహల్గాం ఘటన తర్వాత ఉగ్రవాదులను ఏరివేయడమే లక్ష్యంగా మోదీ సర్కార్ ఆపరేషన్ సింధూర్ మొదలు పెట్టగా, ఆ తర్వాత పాక్ ప్రతీకార దాడులకు దిగింది. భారత్ కూడా సమర్థవంతంగా బుద్ధి చెప్పింది. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ముదురుతున్న వేళ ఎంట్రీ ఇచ్చిన ట్రంప్ కాల్పుల విరమణకు రెండు దేశాలు అంగీకరించేలా చేశారు. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించే విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరికొన్ని దేశాల దౌత్యం ఫలించింది. చైనా, సౌదీ అరేబియా, G7 దేశాలు కూడా తమ వంతు పాత్ర పోషించాయి. రెండు దేశాల నాయకత్వాలతో మాట్లాడుతూ వచ్చిన ట్రంప్ కాల్పుల విరమణకు ఒప్పించారు అని అమెరికా ప్రకటించింది. తన మధ్యవర్తిత్వానికి రెండు దేశాలు ఆమోదం తెలిపి యుద్ధం నుంచి తప్పుకున్నాయని, కాల్పుల విరమణను ప్రకటించాయని, ఇది ఎంతో సంతోషకరమని ట్రంప్ అన్నారు. ఇదంతా తన ప్రయత్నం అని చెప్పుకున్నారు. ఒక రాత్రంతా రెండు దేశాల మధ్య చర్చలకే సమయం వెచ్చించామని వివరించారు. ఇలా ఏం జరుగుతుందో అని ప్రపంచమంతా భయపడిన ఉద్రిక్తతలకు ట్రంప్ తన మార్క్ సొల్యూషన్ చూపించారు. అటు యుక్రెయిన్ రష్యా విషయంలోనూ సక్సెస్ అయ్యారు. భారత్ పాకిస్తాన్ మధ్యన సీజ్ ఫైర్ డొనాల్డ్ ట్రంపే చేసేదని ఆయన చెప్పుకుంటున్నారు. కానీ చాలా దేశాలు ఇన్వాల్వ్ ఉన్నారు. సౌదీ అరేబియా ఏంటి, ఇరాన్ ఏంటి, ఎంత కలిసి ఈ దేశాల మధ్యన యుద్ధం ఉంటే మన ప్రాంతానికి మంచిది కాదన్న వాళ్ళు చేశారు. ఆఖరి ఒక స్టేజ్లో అన్ని దేశాల కంటే పెద్ద దేశం అమెరికా, మనతో సంబంధం ఉన్నది, పాకిస్తాన్తో సంబంధం ఉన్నది, ఇది ఇంకా పెరగకూడదు అని అమెరికన్ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అవ్వారు. వాళ్ళు శాంతి వస్తే మంచిది అనుకున్నది. అది భారతదేశానికి ముందల నుంచి అన్నది ఏంటంటే, మేము ఉగ్రవాది క్యాంపుల వరకే అటాక్ ఇచ్చాం, దాని తర్వాత పాకిస్తాన్తో మాకు యుద్ధం చేయాలని పాకిస్తాన్ మీద ఏమీ లేదు. రష్యా యుక్రెయిన్ యుద్ధానికి పోల్ స్టాప్ పెట్టే ప్రయత్నంలోనూ ట్రంప్ సక్సెస్ అయ్యారు. యుక్రెయిన్తో చర్చలు జరిపేందుకు సిద్ధమని పుతిన్ స్వయంగా ప్రకటించారు. అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న 24 గంటల్లో రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తాను అని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన ట్రంప్ గెలిచిన తర్వాత పుతిన్ జెలెన్స్కీతో వరుస చర్చలు జరిపారు. పుతిన్ సానుకూలంగా స్పందించినా జెలెన్స్కీ మాత్రం విభేదించారు. ట్రంప్ ఆగ్రహించినా వెనక్కి తగ్గలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.
యుద్ధం ముగింపునకు సంబంధించి ప్రత్యక్ష చర్చల ప్రతిపాదనకు వచ్చారు పుతిన్. దానికి జెలెన్స్కీ కూడా అంగీకరించారు. ఇక యుద్ధం ముగించేందుకు ట్రంప్ చేసిన ప్రయత్నాలపై పుతిన్ ప్రశంసలు గుప్పించారు. ఇలా ట్రంప్ మార్క్ మ్యాజిక్ తో ఓ యుద్ధం, ఓ ఉద్రిక్తతకు ఫుల్ స్టాప్ పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ట్రంప్ అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. అతి తక్కువ సమయంలోనే సొంత దేశంలో అసంతృప్తిని మూటగట్టుకున్న ట్రంప్ విషయంలో ఇప్పుడు పాజిటివ్స్ కనిపిస్తున్నాయి. భారత్, పాకిస్తాన్ను కాల్పుల విరమణకు అంగీకరించేలా చేసిన ట్రంప్ అంతర్జాతీయంగా 2 అణ్వాయుధాలు కలిగిన దేశాల మధ్య యుద్ధం తారాస్థాయికి చేరకుండా ఆపిన ఘనతను దక్కించుకున్నారు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీంతో ట్రంప్ గ్రాఫ్ అమాంతం పెరిగింది. నిజానికి ట్రంప్ ఇప్పుడే కాదు, మొదటి నుంచి యుద్ధాలకు వ్యతిరేకమే. వారుకు బదులు ఆంక్షలను ఆయుధాలుగా ఉపయోగించారే తప్ప ఎప్పుడూ సైనిక చర్యకు దిగలేదు. అదే సమయంలో ప్రపంచంలో ఏ దేశాల మధ్య యుద్ధం జరిగినా తన మార్క్ పరిష్కారం చూపించే ప్రయత్నం చేశారు. దీంతో ట్రంప్ ది పీస్ మేకర్ అంటూ కొత్త చర్చ మొదలైంది. ఇకటు కశ్మీర్ సమస్యపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 1000 ఏళ్ల తర్వాతైనా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందో లేదో చూడాలన్న ట్రంప్ సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహిస్తామని చెప్పారు. రానున్న రోజుల్లో 2 దేశాలతో కలిసి పనిచేస్తామన్నారు. కాల్పుల విరమణకు భారత్, పాక్ అంగీకరించేలా ప్రయత్నించిన ట్రంప్ ఇప్పుడేం చేయబోతున్నారని హాట్ టాపిక్ గా మారింది. కాల్పుల విరమణకు అంగీకరించిన కొన్ని గంటల్లోనే పాక్ ఎల్ఓసి వెంట ఓవర్ యాక్షన్ చేసింది. దీనిపై ట్రంప్ రియాక్షన్ ఏంటన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. యుద్ధాలకు దూరంగా ఉండటం, కుదిరితే ఆపడం. మొదటి నుంచి ట్రంప్ తీరు ఇంతే. టెర్రరిజం పోరాటం లాంటి తప్పదు అనుకునే పరిస్థితుల్లో తప్ప పెద్దగా సైనిక చర్యలకు దిగలేదు. అమెరికా అధ్యక్షులు అందరిలోనూ భిన్నమనిపించారు ట్రంప్. ఫస్ట్ టర్మ్లో అలాంటి చర్యలే తీసుకున్న ట్రంప్ సెకండ్ టర్మ్లోనూ అదే పందాను కొనసాగిస్తున్నారు. ట్రంప్ ఎందుకు అంత ప్రత్యేకం? ఆయన తీసుకున్న నిర్ణయాలేంటి? యుద్ధాలకు దూరంగా ఉన్న ఒకే ఒక్కడు. ప్రతిసారి ఆర్థిక ఆంక్షలతోనే యుద్ధాలు. మొదటి నుంచి సైనిక చర్యలకు దూరం. యుఎస్ మిగతా అధ్యక్షులకు భిన్నంగా ట్రంప్ తీరు. నిజానికి ట్రంప్ మొదటి నుంచి యుద్ధాలకు వ్యతిరేకమే. ఆయన పాలనలో కొత్త సైనిక చర్యలు, పెద్ద ఎత్తున యుద్ధాలు స్టార్ట్ చేసిన చరిత్ర లేదు. అమెరికా గత అధ్యక్షులతో పోలిస్తే ట్రంప్ తీరు చాలా విభిన్నం. మొదటి నుంచి అమెరికా ఫస్ట్ అన్నదే ఆయన నినాదం. దీనికోసం ఖర్చులు తగ్గించుకోవడం మీదే దృష్టి సారిస్తూ వస్తున్నారు. అవసరమైతే ఆర్థిక ఆంక్షలతో దేశాలను దారిలోకి తెచ్చుకుంటారు తప్ప ప్రత్యక్ష యుద్ధానికి దిగిన సంఘటనలు దాదాపుగా లేవు. ట్రంప్ మొదటి దఫా పాలనలో అమెరికా ఎలాంటి కొత్త సైనిక యుద్ధాలు స్టార్ట్ చేయలేదు. అంతకుముందు బుష్ హయాంలో ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాలు, ఒబామా టైంలో లిబియా, సిరియాలో జోక్యం చేసుకున్న ట్రంప్ మాత్రం తన మార్కు చూపించారు. అమెరికా ఫస్ట్ విధానంలో భాగంగా విదేశీ సైనిక జోక్యాన్ని తగ్గించడంపై దృష్టి పెట్టారు. 2020లో ఇరాన్లో ఉద్రిక్తతలు పీక్స్కు చేరినప్పుడు కూడా పూర్తిస్థాయి యుద్ధానికి బదులు ఆర్థిక ఆంక్షలు, సైబర్ చర్యలపై ఆధారపడ్డారు. అంతకుముందు ఉత్తర కొరియాను ట్రంప్ దౌత్యపరమైన చర్యల ద్వారానే సైనిక ఘర్షణను నివారించారు. డొనాల్డ్ ట్రంప్ కుదిరినప్పుడు యుద్ధాలకు వ్యతిరేకం అంటున్నాడు, కుదరినప్పుడు యుద్ధాన్ని సపోర్ట్ చేస్తున్నాడు. ఇజ్రాయెల్ విషయం వచ్చేటప్పటికి యుద్ధానికి రెడీగా ఉన్నానని చెప్తున్నాడు. మిగతా దేశాలతో సంబంధాలు లేకపోతే యుద్ధానికి నాకు ఇంట్రెస్ట్ లేదంటాడు. కానీ మళ్ళీ ఇరాన్ వచ్చేటప్పటికి ఏమైనా చేస్తాను, వాళ్ళు ఆఫ్ చేయడానికి, అటామ్ బాంబులు అవి తెచ్చుకోవటానికి అని స్పష్టంగా చెప్తున్నారు. దీన్ని బట్టి ఏమిటంటే డొనాల్డ్ ట్రంప్కి అనవసరంగా యుద్ధం అక్కర్లేదు అనే వ్యక్తి. కానీ అవసరం బట్టి, పరిస్థితి బట్టి ఆయనకు యుద్ధానికి ఏం అడ్డం లేదు. తను మొదటిసారి అధ్యక్షుడయ్యే సమయానికి అప్పటికే ఉన్న యుద్ధాల నుంచి అమెరికాను బయటికి తీసుకువచ్చారు ట్రంప్. ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాన్ని ముగించాలనే లక్ష్యంతో 2020లో తాలిబాన్లతో దోహా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం అమెరికన్ సైనికులను దశల వారీగా వెనక్కి తీసుకోవడానికి ప్రణాళిక చేశారు. ఐఎస్ఐఎస్ పై సిరియాలో ఒబామా టైంలో సైనిక చర్యలు ప్రారంభం కాగా ట్రంప్ దాన్ని కొనసాగించారు.
2019 నాటికి ISIS భూభాగపరంగా ఓడిపోయిందని ప్రకటించి అమెరికన్ సైనికులను గణనీయంగా వెనక్కి తీసుకున్నారు. ఇక సిరియాలో రసాయన ఆయుధ దాడులపై ప్రతీకారంగా పరిమిత క్షిపణి దాడులు చేసినా అది పూర్తి స్థాయి యుద్ధ చర్యలుగా లెక్కలోకి రాదు. మొదటి దఫా పాలనలో కొత్త యుద్ధాలను పూర్తిగా నివారించిన ట్రంప్ అప్పటికే కొనసాగుతున్న యుద్ధాల్లో అమెరికా జోక్యాన్ని తగ్గించారు. రెండో దఫాలోనూ అదే ఫాలో అవుతున్నారు. ఇప్పటికే జరుగుతున్న యుద్ధాలకు పరిష్కారం చూపడమే కాదు, కొత్త యుద్ధాలు జరగకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు. రెండోసారి అధ్యక్ష పీఠం ఎక్కిన తర్వాత 4 నెలల్లోనే కీలక పరిణామాలకు కారణమయ్యారు. యుద్ధాలు ఆపుతాను అనే హామీతో అధ్యక్ష పీఠం ఎక్కిన ట్రంప్ ఆ హామీని నిజం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. హమాస్ను బెదిరించి మరీ కాల్పుల విరమణకు అంగీకరించేలా చేయడంతో పాటు బందీలను విడుదల చేసేలా ఒత్తిడి తీసుకువచ్చారు. రష్యా యుక్రెయిన్ విషయంలోనూ శాంతి కోసం చాలా ప్రయత్నాలు చేశారు. పుతిన్ జెలెన్స్కీతో సమావేశాలు నిర్వహించారు. ఇంతలోనే భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు చెలరేగగా కాల్పుల విరమణ విషయంలో తన వంతు ప్రయత్నం చేశారు. నిజానికి అమెరికా అధ్యక్షులు యుద్ధాలకు దూరంగా ఉండడం అనేది చారిత్రకంగా అరుదైన విషయం. గత 200 ఏళ్లలో అంతర్జాతీయంగా జరిగిన ప్రతి సంఘర్షణల్లో అమెరికా పాత్ర కనిపించింది. అయితే ట్రంప్ హయాంలో మాత్రం కాస్త తేడా. యుద్ధాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే ట్రంప్తో పాటు కాల్విన్ కులిడ్జ్, హెర్బర్ట్ హూవర్, జిమ్మీ కార్టర్ లాంటి అమెరికా అధ్యక్షులు కూడా యుద్ధాలకు దూరంగా ఉన్నారు. అయితే సైనిక చర్యలకు ట్రంప్ దూరంగా ఉన్నా ఆర్థిక ఆంక్షలతో ప్రపంచానికి చుక్కలు చూపించడంలో ట్రంప్ తర్వాతే ఎవరైనా. రెండోసారి అధ్యక్ష పీఠం ఎక్కాక టారిఫ్ వార్తో ప్రపంచాన్ని టెన్షన్ పెడుతున్నారు. ఒక్కో దేశాన్ని తమ దారిలోకి తెచ్చుకుంటున్నారు.